గుంటూరు జిల్లా తెనాలిలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచుపేట ఉడా పార్కులో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సీఐ రమేష్ బాబు తన సిబ్బందితో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. చెడు వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయిస్తున్నారని చెప్పారు. నిందితుల నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపిస్తాం జరిగింది. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్ కింద చేద్దామన్న ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండ్కి పంపిస్తాము. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే